అది మా తండ్రి, మీ నామమును మేము దీవిస్తున్నాం. కిరణ్ మీరు సుష్మిత మీదను నీ ఆశీర్వాదములను కుమరించము. వీరిద్దరు నమ్మకంగా కలిసి జీవించినట్టు ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనలు ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణమైన ప్రేమ సమాధానములందు వీరు నిత్యం నిలిచి ఉండి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభువు చూసి పరమంతుని నిత్యచి పొందినట్లు అనుగుణంగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతోనూ వరములతోనూ మేము నింపుగాక. ప్రభు నామమున శుభములు, దేవుని ఆశీర్వాదములు అందిస్తున్నాను. ఈ ఆలయంలో జరుగుతున్న 3వ వివాహం, అంటే ఈ మందిరం నిర్మించబడిన తరువాత జరుగుతున్న 3వ ఆరాధన, ఈ వివాహ ఆరాధన బట్టి దేవుని మనం చదివిస్తున్నాం. చదవబడిన వాక్యంలో మనందరికీ బాగా తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కానాలో జరిగిన వివాహమునకు వెలుక ద్వారా దాన్ని ఆయన ఆశీర్వదించాడు. బైబిల్ యొక్క గొప్పతనము మనము తెలుసుకున్నట్లయితే బైబిల్ యొక్క ప్రారంభము వివాహంతో ప్రారంభమవుతుంది. బైబిల్ యొక్క ముగింపు కూడా వివాహంతోనే ముగించబడుతుంది. బైబిల్ ప్రారంభము వివాహంతో, బైబిల్ పరిశుద్ధ గ్రంథం యొక్క ముగింపు వివాహంతోనే. ప్రారంభం ఎలాగంటే, సృష్టి ఆదిలో దేవుడు ఆదాముని అవని చేసి వివాహ వ్యవస్థని ఆయన స్థాపించాడు. బైబిల్ ముగింపు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయము వచ్చి ఉన్నది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్వరూపం నుంచి కొనబడిన సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతూ పెళ్లి కుమారుడైన యేసు ప్రభు కొరకై ఎదురు చూస్తుంది. మధ్యాకాశంలో పెళ్లి కుమార్ని ఎదురు చూడడానికి మనము ప్రకటన గ్రంథంలో ఆ మాట గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన శరీరమును ధరించి జన్మించినప్పుడు ఆయన పరిచర్య కూడా వివాహంతోనే ప్రారంభించాడు. ప్రభు యొక్క పరిచర్య ఇది ఓకే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య వివాహంతోనే అది ప్రారంభమవుతుంది. కానా అనే ఊర్లో జరిగిన ఆ వివాహమునకు వెలుక ద్వారా ప్రభు దాన్ని ఆశీర్వదించాడు. మీరు మంచి బాగా ఇక్కడ రోజు ఒక 5 నిమిషాలు మనం చూసి పెట్టాం మనం కూడా 5 నిమిషాలు అయితే కదా. యేసు ప్రభు వారు, ఆయన శిష్యులు, ఆయన తల్లి కానా అనే ఊరిలో జరిగిన వివాహములకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఏంటంటే, వచ్చిన బంధువులందరికీ మనం ఎలాగా ముందు భోజనం ఏర్పాటు చేస్తామో వారి విందుకు ముందు ద్రాక్షరసం సిద్ధం చేయటము వారికి అలవాటు. ఎందుకంటే అది వారికి అవసరం. అక్కడ వారి జీవితమే దాంతో ముడిపడి ఉంది. అది ఆ ఇంటిలో అలాగే ద్రాక్షరసం సిద్ధపరచడం అనేది ఒక మర్యాద పూర్వకమైన సూచనకి గుర్తు అన్నమాట. అందువలన ఆ పెళ్లి ఇంటి వారు సిద్ధపరిచిన ద్రాక్షరసము అయిపోయినప్పుడు దాన్ని గుర్తించింది
యేసు ప్రభు యొక్క తల్లి. ఆమె వచ్చి ప్రభుతో చెప్తుంది, అయ్యా అక్కడ ద్రాక్షరసము అయిపోయింది అని ఆయనకి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన తన తల్లితో అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అది ఒక సందర్భం. ఆ తర్వాత ప్రభు తన శిష్యులను పిలిచి మరియమ్మ చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎవరు మీతో చెప్పినది? యేసు ప్రభు వారు మీతో ఏం చెప్తారో మీరు అది చేయాలని మరియమ్మ అక్కడున్న ప్రజలతో చెప్తుంది. ప్రభు ఏం చెప్తున్నాడు? అక్కడున్న 6 రాతి బాలులని అంచుల మటుకు నీళ్లతో నింపండి. ఇది మనకు తెలిసిన బహు సుపరిచితమైనటువంటి సంఘటన. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ కానా అనే ఊర్లో జరిగిన ఆ వివాహంలో యేసు ప్రభు కనుక లేనట్లయితే ఆ ఇంట్లో ఆ వివాహము అది నిందుల పాలయ్యేది. ఎందుకంటే సిద్ధపరచబడిన ద్రాక్షరసము అయిపోయింది. అది ఒక బాటిల్ 2 బాటిల్ కాదు, 6 రాతి బాణలు. అంత సమృద్ధి అయినటువంటి ద్రాక్షరసం అక్కడ సిద్ధపరచబడాలి అంటే చాలా సమయం పడుతుంది. రెండవది, ఆ ద్రాక్షరసమును గురించి యజమాని సిద్ధపరిచాడు. ద్రాక్షరసము అయిపోయిన తర్వాత ప్రభు నీళ్లతో నింపమని చెప్పాడు. ఆ ప్రభు నీళ్లతో నింపబడిన బాణలను ఆ తర్వాత తీసుకుని వెళ్ళినప్పుడు ద్రాక్షరసం యొక్క రుచి మారుతుంది. అవునా? అక్కడ ఏమని రాయబడింది? ఆ విందుకు వచ్చిన వారు యజమానికి చెప్తున్నారు, నీవు చివరి మటుకు మంచి ద్రాక్షరసము నీవు సిద్ధపరిచి ఇచ్చావు. అది సిద్ధపరిచింది ఎవరు? యేసు ప్రభువు. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? వచ్చిన వాళ్ళు యజమానితో మాట్లాడుతున్నారు. అవునా? ఆ మాట ఇక్కడ ఉంది కదా, 10వ వచనంలో ఉంది. 9-10 వచనాలు నేను చదువుతాను. ద్రాక్షరసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసము పోయింది. అవునా? మన ఇంట్లో కూడా పెళ్ళి అయిందనుకో, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, నీవు ఒక 500 మంది 700 మందికి భోజనం సిద్ధం చేస్తావు. అప్పటి వరకు సఫిషియెంట్. ఇంకా 100 ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తాము? ఆ వంట దగ్గర అలా నీళ్లు పోయటము, ఇంకోటి చేయటం, అది సర్వసాధారణం. ఇక్కడ ఏం తప్పు లేదు, ప్రతి ఇంట్లో జరిగేది. అది చిన్న చుట్ట బంధువులు వచ్చినప్పుడు అదే జరుగుతుంది, పెళ్లి అయినప్పుడు అదే జరుగుతుంది. పూర్వం యేసు ప్రభు కాలంలో కూడా అదే జరిగింది. సర్వసాధారణం ఇది. కనుక మనం ఎవరిని తప్పుపడడానికి లేదు, ఇక్కడ ఎవరిని దోషంగా నిలబెట్టడానికి లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రతి వాడును మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇప్పుడు ద్రాక్షరసం సిద్ధపరిచింది ఎవరు? ఇంటి యజమాని. కానీ అది అయిపోయిన సంగతి ఆయనకు తెలుసా? తెలియదు. అది గుర్తించింది ఎవరు? యేసు ప్రభు యొక్క తల్లి. రాతి బాణలని నీళ్లతో నింపమని చెప్పింది ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆ తర్వాత నీళ్ళని ముందు తీసుకుని వెళ్ళమని చెప్పిన సంగతి ఇంటి యజమానికి తెలుసా? తెలియదు. పెళ్లి విందు యజమానికి కూడా తెలియదు. కానీ అక్కడ ఎవరి మాట ఆ సాక్ష్యాన్ని పలికేలా చేసింది? యేసు ప్రభు యొక్క మాట. యేసు ప్రభు యొక్క మాట ఆ ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. వారు విందు ప్రారంభమై చివరికి వచ్చేసరికి జబ్బుతో కూడిన, అంటే బలహీనమైన, రుచి లేని ద్రాక్షరసం ఇస్తారని వచ్చిన జనులు కూడా తెలుసు. ఎందుకంటే వారి పలికారు ఆ మాట. కానీ వారు ఏం చేస్తున్నారు? చివరి వ్యక్తి, మొదటి వ్యక్తి ఏ ద్రాక్షరసాన్ని రుచిగా చూశాడో చివరి వ్యక్తి కూడా అదే రుచికరమైన ద్రాక్షరసాన్ని వారు చూస్తున్నారు, ఆ రుచిని కలిగి ఉన్నారు. అందుకు ఈ మధ్యలో ఏం జరిగింది? యేసు ప్రభు యొక్క మాట అక్కడ పనిచేసింది. అలాగే యేసు ప్రభు వారికి మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు బండ మీద తన ఇల్లు కట్టుబడిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. కిరణ్, నీవు దేవునికి ఇచ్చిన
సాధ్యం సహాయం ఈ సత్యమాన్ని సృష్టి మీ యొక్క వివాహ జీవితం యేసుక్రీస్తు బండ మీద కట్టబడడానికి ఆయన మాట మీకు అవసరం. దేవుని యొక్క మాట ఈ శూన్యముగా ఉన్నటువంటి దీనిని ఈ సృష్టిని కలుగజేసింది. యేసు ప్రభు యొక్క మాట ఈ సమస్త జగత్తును కలుగజేసింది. ఈ అందమైన సృష్టిలో దేవుడి కుటుంబాన్ని ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని అనుభవించడానికి ఆయన మనల్ని ఉంచాడు. అందుకే మీ ప్రతి అనుదిన జీవితంలో, మీ ఇద్దరి దాంపత్య జీవితంలో ప్రతిరోజు దేవుని మాటకి మీరు విలువ ఇవ్వాలి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించిన ఎడల, అక్కడ మొదటి 14 వచనాల వరకు మీరు కనుక ఇంటిపై ఓపికగా చదువుకోండి. మీరందరూ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొత్తం 66 వచనాలు ఉంటాయి. అందులో దగ్గర మొదటి 14 వచనాలు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించిన ఎడల నీవు పట్టణంలో దీవించబడదు, నీ చేతి పనులు దీవించబడను, నీ గంప నీ పిండి తీసుకుంటే ఆశీర్వదించబడను, నీ గర్భఫలము ఆశీర్వదించబడను, నీ కోళ్ళు నీ మేకలు నీ పశు సంపద నీ వ్యవసాయము సమస్తము దీవించబడను అని అక్కడ రాయబడింది. 15వ వచనం నుండి 66వ వచనం వరకు మనం గనుక చదివితే భయమేస్తున్నాం. ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది. కనుక నీవు భక్తి పడడం అని నాకు తెలుసు. ఎందుకంటే నీ విశ్వాసము, నీ యొక్క నిరీక్షణ నేను కాస్త ఎదుగుతుంది కనుక దానిలో నీవు ఇంకా ఎదుగుతూ దేవుడు నీకు ఇచ్చిన నీ సతీమణిని మీరిద్దరు కలిసి ప్రభు కొరకు బ్రతకడానికి మీరు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ దేవుని సంఘంతో కలిసి దేవుని మాటని ఆయన వాక్యమును ప్రతి దినము ధ్యానం చేస్తూ ప్రార్థన జీవితము మరి కుటుంబ జీవితంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పాను కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాట విని వాడు వాడు బండ మీద తన ఇల్లు కట్టుబడిన బుద్ధిమంతుడు పోలి ఉంది. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద పెట్టింది. ఆ ఇల్లు పునాది బలమైంది కనుక పడిపోయిందా? పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు? అది క్రీస్తులో ఉంది కనుక కదా. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు కన్నీళ్ళు వస్తాయి. వీటన్నిటిలో నిలిపిగా ఉండడానికి నీవు క్రీస్తుని బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ దాంపత్య జీవితం దేవుడు నీకు ఇచ్చింది. ఆ వ్యవస్థలోనికి నువ్వు తీసుకుని రాబట్టావు. వివాహ వ్యవస్థను ప్రారంభించేవాడు దేవుడు, కొనసాగించేవాడు దేవుడు, దాన్ని తుదమట్టు నడిపించేవాడు దేవుడు. అందుకే కీర్తనకారుడు చెప్పాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనలో మీరు ఎదగాలి. ఆ ద్రాక్షరసం, ఆ నీళ్లు ఎంత రుచికరమైన ద్రాక్షరసంగా మారేవో పెళ్లికి పిలిచిన యజమానికి తెలియదు. కానీ అక్కడ ముగ్గురు పనిచేశారు. ఆయన తల్లి పనిచేసింది, శిష్యులు పనిచేశారు, యేసు ప్రభు పనిచేశారు. నీ ఇంటిలో ఇక్కడ కూడా వచ్చిన బంధువులారా, తల్లిదండ్రులారా, వీరి యొక్క దాంపత్య జీవితం అందంగా ఉండాలంటే వారికి ఆ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అయిపోయిందంటే డబ్బా కొట్టేదామె కదా. మనకి ఇక్కడ కూడా పెళ్లిలో భోజనం సరిగ్గా లేదంటే మొత్తం అయిపోయిందిరా అని పోతాం మనం కదా, అవునే కదా. అలా చేస్తే మనల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని మనం అవమానపరుస్తున్నాం, వాళ్ళని నిందిస్తున్నాం. మన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకెంత బాధ అవుతుందో ఎదుటింట్లో కూడా అలాగే చూడాలి మనం. అర్థమవుతుందా? వీరి యొక్క వివాహ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురైనప్పుడు యేసయ్య తల్లి మరియమ్మ ఎలా చెప్పిందో మీరు అలాగే చేయాలి. యేసయ్య చెప్పాడు కదా, ఆయన తల్లి చెప్పింది, ఆయన ఏం చెప్తాడో మీరు అది చేయండి. శిష్యులు కూడా అది చేశారు. అక్కడున్న వారు ఆ నీళ్ళని నింపారు కదా. మీరు కూడా అలాగే ఉండాలి కదా. క్రైస్తవ కుటుంబంగా, ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా మీరు సంఘంలో, మీరున్న ప్రాంతంలో వాటిల్లి దేవుని చేత దీవించబడిన అనేకులు దీవెనకరంగా మీ వైవాహిక జీవితము, మీ దాంపత్య జీవితం ఉండాలని ప్రభు కృపకి మిమ్మల్ని అప్పగిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన
ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, నీ నామమును చెత్తపరచబడిన ఈ బిడ్డను ఆశీర్వదించుము. కానాలో జరిగిన వివాహములకు వెళ్ళి ఆ ఇంటి యజమాని యొక్క గౌరవాన్ని కాపాడు దేవుడు. అలాగే వీళ్ళు కూడా దీవించని నమ్ముకుంటున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా, నీ పరిశుద్ధ సముఖం నుండి సహాయం నవ్వుము. వీరి నెలకొను కాపాడుము. వీరి బలమైన కోటగా నుండుము. వీరి శక్తులకు వీరి శక్తియుము. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మామూలు చేరము. సర్వశక్తి గల నిపుణుడు తండ్రి, మానవ జాతికి వివాహ విధిని నిర్ణయించి నీ ఆశీర్వాదం చేత పవిత్రపరుచున్నావు. ఇదిగో ఇప్పుడు బాధ్యపత్రులుగా జతపరచబడిన నీ దాసులైన కిరణ్ గారిని, సుష్మిత గారిని మీరు ఆశీర్వదించమని నేను బతిమాలుతున్నాము. వీరొకరు అతడు బాధను భరించుచు సుఖ సుఖులను పంచుకొనుచు తనకున్న కర్తవ్యాలను కలిసి నిర్వహించుతూ నీ వాక్యములకు విధేయులై ప్రేమలను ప్రక్రియలా ఒకరు నమ్మకంగా వర్తించినట్లు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువా, రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితం యందు నీవు పాల్పొందుతుంది కదా. నీ సేవకుల ఇండియన్కు రాజుగాను ప్రభువుగాను దేవుని బతిమాలుచున్నాము. నీవు మానవులకు పరిచయం చేసిన విధంగా వీరు ఇతరులకు పరిచయం చేయ వరకు దయచేయము. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారాను క్రియల ద్వారాను అందరినీ రక్షించు శక్తిగల నీ ప్రేమను గూర్చి నీవు సాక్ష్యం ఇచ్చినట్లు అనుగ్రహించుము. తండ్రితో పరిశుద్ధాత్మతో ఏకదేవుడిగా జీవించి ఏలుచుంటూ నీ పరిశుద్ధ నిమిత్తమే దీనిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. కనికరం గల ప్రభువా, సర్వలోకపు తండ్రి, నీ కృపావరం వలె మానవ జాతి వృద్ధి అరుస్తున్నది. ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యమును దానం చేసి నీకు స్తుతి మహిమ కలుగునట్లు వీరిద్దరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసములు ఎదుగుట చూసి వరకు దివ్య ప్రేమతోను మాన్యతోను కలిసి జీవించినట్టు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల ప్రభువా, నిత్యుడు దేవా, మా హృదయములను మా శరీరములను నీ ధర్మ మార్గములందు నీ విధుల క్రియలందు మెలిగినట్లు నడిపించి పవిత్రీకరించి పాలించుము. ఇట్లు నీ మహాబలీయమైన సంరక్షణ ద్వారా మా శరీరాత్మలు ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాడబడినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము, సకల దీవెనలు ఈ వివాహ ఆరాధనలో పాల్గొన్న రెండు కుటుంబముల చేత ఆహ్వానించబడిన బంధుమిత్రులందరికీ, ప్రియులు స్నేహితులైన వారికి, రెండు సంఘములకు ప్రజలకు ఈ పరిశుద్ధ శుభ దినమున దేవుని సన్నిధిలో భార్య భర్తలుగా జతపరచబడిన కిరణ్, నీకును నీ బ్రతుకు కాలమంతే దేవుడు నీకు సాగిన సహాయం అనుగ్రహించిన సుష్మిత, మీ ఇరువురికి దేవుని కృపాయన సన్నిధి సదాకాలం తోడైంది నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం